Welcome to SmartTricks. In this video, we'll learn about base rate fallacy. ఈ ఫ్యాలసీ ఏదైతే ఉందో బేస్ రేట్ ఫ్యాలసీ అని ఎలా నేమ్ వచ్చిందంటే బేస్ రేట్ని ఇగ్నోర్ చేసి మాట్లాడినప్పుడు దాన్ని బేస్ రేట్ ఫ్యాలసీ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. మోర్ వ్యాక్సినేటెడ్ దాన్ అన్వాక్సినేటెడ్ పీపుల్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ దట్ దేర్ ఆర్ మోర్ వ్యాక్సినేటెడ్ పేషెంట్స్ దాన్ అన్వాక్సినేటెడ్ పేషెంట్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే దేర్ ఆర్ మోర్ వ్యాక్సినేటెడ్ పేషెంట్స్ దాన్ అన్వాక్సినేటెడ్ పేషెంట్స్ ఇన్ ఏ హాస్పిటల్. సో ద వ్యాక్సినేషన్ విల్ నాట్ వర్క్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే బేస్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేయడం. అంటే జనరల్గా మనం చూసుకుంటే బేస్ రేట్ చూద్దాం. అన్వాక్సినేటెడ్ పాపులేషన్లో 50% మెంబర్స్కి కోవిడ్ వచ్చింది. అదే వ్యాక్సినేటెడ్ పాపులేషన్ బేస్ రేట్ చూసుకుంటే ఓన్లీ 10% పీపుల్కి కోవిడ్ వచ్చింది, 90% ఆర్ ఫైన్. సో ఇక్కడ వాడు కమిట్ చేసిన ఫ్యాలసీ ఏంటంటే బేస్ రేట్ ఇగ్నోర్ చేసి డైరెక్ట్ కంక్లూజన్ డ్రా చేస్తున్నాడు. అంటే ఏంటి, వ్యాక్సినేటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, అన్వాక్సినేటెడ్ పీపుల్ తక్కువ మంది ఉన్నారు, సో వ్యాక్సినేషన్ పనిచేయట్లా అంటున్నాడు. బట్ జనరల్గా చూసుకుంటే వ్యాక్సినేషన్ ఈజ్ వర్కింగ్ వెరీ ఫైన్. 90% పీపుల్కి కోవిడ్ అసలు రాలేదు, ఓన్లీ 10% పీపుల్కి కోవిడ్ వచ్చింది. అదే అన్వాక్సినేటెడ్ పాపులేషన్ తీసుకుంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, కోవిడ్ రావచ్చు ఆర్ రాకపోవచ్చు. సో సింపుల్ టర్మ్స్లో బేస్ రేట్ ఫ్యాలసీ అంటే వీఆర్ మేకింగ్ ఏ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ కండిషనల్ ప్రాబిలిటీస్. అంటే మనకు ఒక వ్యూవే కనిపిస్తుంది, దాని బేస్ ఏంటి అని మనకు తెలియకుండా ఆర్గ్యూ చేసినప్పుడు ఆర్ఎల్స్ తెలియకుండా స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు దానికి వేరే ప్రాబిలిటీస్ ఉన్నాయి, బట్ అది మనకు తెలియకుండా స్టేట్మెంట్ పాస్ చేసినాం, అప్పుడు దాన్ని బేస్ రేట్ ఫ్యాలసీ అంటారు. దట్స్ అబౌట్ బేస్ రేట్ ఫ్యాలసీ. Thank you. Have a great day. Happy learning with SmartTricks.